హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజురాక్ మూవీ రివ్యూస్. మూవీ పెద్ది కాస్ట్ రామ్ చరణ్ గారు అండ్ జాన్వీ కపూర్ గారు. మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 9 minutes. పెద్ది మూవీ విషయానికి వస్తే మూవీ అయితే బాగుంది. అండ్ ఇదొక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. మల్టిపుల్ స్పోర్ట్స్, యాక్షన్ డ్రామా అండ్ విలేజ్ బ్యాక్డ్రాప్ అండ్ స్పోర్ట్స్ ఎమోషన్ అండ్ మాస్ మూమెంట్స్తో ఫ్యామిలీ సెంటిమెంట్ కలిపి ఉన్న మూవీని ప్రజెంట్ చేశారు. రామ్ చరణ్ గారు మూవీలో డెడికేషన్ మామూలుగా లేదు. ఈ మూవీలో రామ్ చరణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు, అదైతే క్లియర్గా తెలుస్తుంది. స్టోరీ అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ గారు చెప్పాలి. అండ్ సెకండ్ హాఫ్ స్లోగా వెళ్ళినట్టు ఫీలింగ్ అయితే కనిపిస్తుంటుంది మనకి. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది, బట్ సాంగ్ అయితే ఇమీడియట్ గా ప్లే అయిపోయి అనేది అనిపిస్తుంటుంది అనమాట. మిగతా మూవీ అంతా కూడా మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టేలా ఉండదు. అండ్ ఈ మూవీలో నార్త్ ఇండియన్స్ ఆర్టిస్ట్ ఎక్కువగా పెట్టినట్టు అనిపిస్తుంటుంది అనమాట. మూవీ ఫస్ట్ కుస్తీ అయితే ఫైట్ అయితే ఉంటుంది, అదైతే నేను చెప్తాను నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ కుస్తీ సీన్ నాకైతే బాగా నచ్చిందండి. అండ్ ఈ మూవీలో అనశ్రీ కదా ఐటమ్ సాంగ్ అయితే పెట్టారు. ఆ సాంగ్ అయితే పెట్టే అవసరం లేదు ఆ టైంకి, మరి ఎందుకు పెట్టారు నాకైతే. అంటే ఈ మూవీ బడ్జెట్ కూడా 350 crore అనమాట చెప్పారు కదా. ఈ మూవీ అంతా కూడా న్యాచురల్ లొకేషన్లో తీశారు. అండ్ బుచ్చిబాబు గారు అయితే ఆనెస్ట్గా ప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేశారు. రామ్ చరణ్ గారు పెద్ద అనే క్యారెక్టర్ని ఆయన తప్ప వేరే వాళ్ళని ఊహించుకోవడం అసలు ఊహించుకోలేమట. మూవీ రామ్ చరణ్ గారిది అసలు విశ్వరూపం కనిపించింది, మామూలుగా లేదు. ఆయన పెట్టిన ఎఫర్ట్ కానీ, బాడీ బిల్డింగ్ కానీ, అండ్ మల్టీ అంటే అండ్ మట్టి ఏదైతే కుస్తీ చేస్తారు అదే చేయడం కానీ, అండ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి మనం రామ్ చరణ్ గారిని. అండ్ మూవీలో అంటే ఎక్కువగా సీన్స్ అంటే గూస్ బంప్స్ కూడా ఉంటుంది. అండ్ చాలా బాగా అనిపిస్తుంది ఆ టైంలో. అండ్ ఇంకా ఈ మూవీ చెప్పుకుంటే మనం ట్రైన్ రిలేటెడ్ సిచ్యువేషన్ ఏవైతే ఉంటాయి అవి కూడా చాలా బాగా అనిపిస్తాయి, ఇదైతే చెప్పొచ్చు. అండ్ ట్రైన్ కోసం చెప్పాలంటే యాక్చువల్గా ట్రైన్ కోసం స్టోరీ అంతా కూడా చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ వావ్ అనే సీన్స్ అది కూడా చాలానే మూవీలో ఉంటాయి. ఎవరైతే చూసారో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతా తెలుస్తుంది. అంటే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండి. అండ్ ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మూవీ అయితే వేరే లెవెల్ స్టోరీ అని వెళ్తుంది. అండ్ క్యారెక్టర్ అన్ని కూడా ఎంతవరకు అవసరం అంతవరకే పెట్టారు. ప్రతి క్యారెక్టర్ కూడా అనశ్రీగా దానికి ఇంకా ఫ్లాగ్స్ చేయలేదు. అంటే ఎంతవరకు మన అవసరం అంతవరకు, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. స్క్రీన్లో అంతా కూడా ఎంతవరకు కనిపించి అన్ని కనిపిస్తున్నారు. సో ఎంగేజింగ్ స్పోర్ట్స్ డ్రామాని కూడా చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు, అదైతే నిజంగా చెప్పాలి. మూవీ అంతా కూడా బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ రూరల్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. అండ్ రన్నింగ్ సీన్స్ కానీ, రెజ్లింగ్ సీన్స్ కానీ, అండ్ క్రికెట్ సీన్ అన్నీ కూడా పర్ఫెక్ట్ వేలో తీసుకెళ్లారు అండ్ చక్కగా బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్లారు. అండ్ సెకండ్ హాఫ్లో కూడా కొంచెం స్లో అని చెప్పాను కదా. మిగతా మూవీ అంతా అంటే మిగతా మూవీ చెప్తే ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. అండ్ బుచ్చిబాబు గారు మూవీని బాగా హ్యాండిల్ చేశారండి. అండ్ అలాగే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కూడా ఈ మూవీలో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. బీజిఎంతో మూవీలో కొన్ని సీన్స్ని ఎలివేట్ చేశారు, చాలా బాగా చాలా హార్డ్ వర్క్ చేశారని తెలుస్తుంది ఏఆర్ రెహమాన్ గారు. ఆయన డిఫరెంట్ స్టైల్లోన ఆయన బీజిఎం ఇవ్వడం, దానివల్ల ఏంటంటే సీన్స్ని బాగా ఎలివేట్ చేయడం బాగా కుదిరింది అని చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ దానికి వస్తే రామ్ చరణ్ గారిది విశ్వరూపం మనకు కనిపించిందండి ఈ మూవీలో అని చూస్తాం. అండ్ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, ఎమోషనల్ సీన్స్తో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. యాక్షన్ సీన్స్లో కూడా మాస్ ఎమోషన్స్, సీన్స్లో కూడా హార్ట్ టచింగ్ కనిపిస్తుంటుంది. అండ్ జాన్వీ కపూర్ గారి రోల్ని తగ్గట్టు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్క్రీన్ టైం తక్కువగానే కన్నప్పటికీ కూడా బాగానే చేశారు. జగపతి గారు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగతా సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే బుచ్చిబాబు గారు యూనిక్ స్టోరీ టెల్లింగ్ స్టైల్ చూపించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్, ఎమోషన్స్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ అండ్ బ్యాలెన్స్ చేస్తూ ఎస్పెషలీ హీరో క్యారెక్టర్ని స్ట్రాంగ్గా చూపించారు. స్టోరీని బాగా హ్యాండిల్ చేశారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. స్పోర్ట్స్ డ్రామా ఎంగేజింగ్గా తీసుకుని వెళ్ళారు, అదే చెప్పాలి. అండ్ బీజిఎం సాంగ్స్ దానికి వస్తే బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీ. ఏఆర్ రెహమాన్ గారు అయితే చాలా
చాలా బాగా ఇచ్చారు. అండ్ డిఫరెంట్ స్టైల్‌లో మ్యూజిక్ ఇచ్చారండి. అండ్ సాంగ్స్ అయితే బానే ఉంటాయి. అన్ని సాంగ్స్ కూడా బానే ఉంటాయి. అండ్ ఏంటంటే కొంచెం అంటే చాలా ఫాస్ట్‌గా వస్తున్నట్టుండి. నెక్స్ట్ సెకండ్ అది ఏంటంటే అది చెప్పాను కదా మీకు ఐటెమ్ సాంగ్ అది అది అవసరం లేదు అని పెట్టారు మరి. ఎందుకో నాకు అది ఆ టైంకి అది అవసరం లేదు మించింది నాకు. మూవీలో ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టే విధానంగా ఉండదండి. ఓవరాల్‌గా మూవీ అయితే బావుంది. మూవీ అయితే సూపర్ హిట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ అయితే 4.4 ఔట్ ఆఫ్ 5. సో దట్స్ ఇస్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త రివ్యూతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.